ఈరోజు మన దేవుడైన భగవంతుడైన శివుడి గురించి మాట్లాడుకుందాము. హిందూ ధర్మంలో త్రిమూర్తుల్లో ఒకడు. సృష్టి స్థితి లయల్లో లయకారకుడు, లయకర్త. ఆయనను ప్రేమగా మహాశివుడు, శంభో శంకరుడు, శంభు, నీలకంఠుడు, రుద్రుడు అని పిలుస్తాడు. ఇంకా ఎన్నో పేర్లున్నాయి, కాకపోతే ఇవి ఉదాహరణకు కొన్ని పేర్లు చెప్తున్నాను. శివుడు సాధారణంగా జటాజుటంలో గంగను ధరించిన వాడు, నుదటిపై చంద్రుడు ఉన్నవాడు. నీలకంఠుడిగా విషాన్ని తాగి లోకాన్ని కాపాడినవాడు. కఠోర తపస్సు చేసే యోగీశ్వరుడు. అర్ధనారీశ్వరుడుగా శివశక్తి ఏకత్వాన్ని చూపించినవాడు. శివుని ఆయుధం త్రిశూలం, వాహనం నంది. ఆయన మనసులోని అహంకారం, కోపం, లోభం, భయాన్ని నాశనం చేసి మనిషి లోపల నుండి శాంతి వైపు నడిపించే దేవుడు, మహాదేవుడు, నా దేవుడు. శివుడి పూజలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మంత్రం మనసులో అనుకొని మనసుకు ప్రశాంతత కలుగుతుంది, పవిత్రత, శాంతి, బలం ఇస్తుంది అని నమ్మకం. అందరూ చెప్పండి ఓం నమ శివాయ అని. మళ్ళోసారి కమెంట్ చేయండి ఓం నమ శివాయ అని. అందరూ శివుని భక్తులే ఉంటారు, సో అందుకే కమెంట్ చేయండి.